అన్న మీ పేరు? నా పేరు ఖైరతాబాద్ సూరజ్ కిషన్, ఎంఆర్పిఎస్ యూత్ ప్రెసిడెంట్ ఓకే. సూరజ్ కిషన్. ఇప్పుడు 10 మంది పార్టీ ఫిరాయించారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు కేసేసారు. నిన్న 5గురు మీద అసలు వాళ్ళు ఏ పార్టీలో చేరలే అని చెప్పేసి స్పీకర్ గారు అంటున్నారు. ఇప్పుడు ఇది మన దానం నాగేందర్ గారి అడ్డ. మనం ఉన్నది ఖైరతాబాద్లో. సో ఇంతకు మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు? నమ్మించి మోసం చేసేటోని గురించి ఏం చెప్తాం? ఎందుకన్నా కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్లో లేదని చెప్పేసి కాంగ్రెస్లోనే ఉన్నాడుగా. బ్యానర్లు లేవా, ఫ్లెక్స్లలో ఫోటోలు లేవా, కండువలు లేవా, ఆయన ఫ్లెక్స్లు లేవా? మీరు ఏ పార్టీ కోటేసారు? నేను బీఆర్ఎస్ పార్టీ కోటేసారు. కానీ మీ ఎమ్మెల్యే మరి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. మా ఎమ్మెల్యే నమ్మించి గొంతు కోసే మంచి దానం నాగేందర్. విన్నావా? ఆయన ఆస్తులు కాపాడుకోనికే ఎవరు సీఎం అయితే ఆయన దిక్కు పోతాడు. ఇప్పుడు మొన్న వేసినందుకే నమ్మించి గొంతు కోసిండు. దళిత బంధు ఇస్తా అన్నాడు, దళిత బంధు ఇప్పియలేడు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేడు. ఇక దొంగను నమ్ముకొని మేమేం చేయాలి? ఏం చేయడు, ఏం పనులు ఏమి లేవు. కార్పొరేటరా, ఆ కార్పొరేటర్ పనులు చేస్తుంది. దానం నాగేందర్ దొంగ చెప్పు. అగో పతక్కోళ్ళు అంతే. ఈ ఎలక్షన్స్ జరగాలంటారు, ఉప ఎన్నికలు రావాలంటారా? ఇక రావాలి. ఉప ఎన్నికల్లో అయితే టీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తాం మేము. ఈయన పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉందనుకో ఆ పార్టీలో పోతాడు. అట్లాంటి వ్యక్తి మాకు వద్దు. ఎవరైతే మనకు పని చేస్తారో, ఎవరైతే చచ్చిపోతారో, ఎవరు సావులకు వస్తాడు, అన్య దానం చేస్తాడో అట్లాంటి వ్యక్తి కావాలి. ఇట్లాంటి వ్యక్తి మాకు అవసరమే లేదు. ఈసారి అయితే గెలవడు, చాలా కష్టం. మీరేమో కాంగ్రెస్లో పోయిరు అంటారు, స్పీకర్ గారేమో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్లోకి చేరినట్టు ఏం లిఖితపూర్వకంగా ఆధారం లేవంటున్నాడు కదా. ఒక్క నిమిషం, ఈ ఖైరతాబాద్ చౌరస్తా ఉన్నారు మీరు, ఆ ఫ్లెక్స్లో ఆయన ఫోటో లేదా కాంగ్రెస్ పార్టీ? మీరు చూడండి, మీరు చూసి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీలోకి చేరకపోతే ఇంకెడికి పోతాడు. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటే మీరు ఒప్పుకుంటారా? రానియాడు కేసీఆర్. కేసీఆర్ మాట అంటే మాట. కేసీఆర్ మన ఆయన కేటీఆర్ ఇద్దరు మాత్రం ఈసారి దగ్గరికి రానియరు. ఎందుకంటే ఈయన ఆస్తులు కాపాడుకోనికే ఈయన అట్లా నటిస్తుండు. ఒకవేళ ఇక్కడ ఉప ఎన్నిక వస్తే మీరు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా, కాంగ్రెస్ పార్టీని? బీఆర్ఎస్. ఎందుకు?